డబ్బులున్నా గానీ భయపడుతూ ఉంటే రేపు కావాలంటే రా, డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి. డబ్బు ఒక మంచి ఎనర్జీని మనం సరైన నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఈ రోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కోసం చేయట్లేదు, నెక్స్ట్ ఫ్యూచర్ కోసం దాని వాల్యూను ఇప్పుడే అజంప్షన్ చేసి రేపటికి ఇన్ని సంవత్సరాల తర్వాత దీని వాల్యూ ఈ విధంగా ఉంటుందని వాళ్ళు అనుకుని ఎవరైతే ఈ రోజు పెట్టుబడి పెట్టారో వాళ్ళు చాలా మంచి రిటర్న్ తీసుకుంటున్నారు. అదే విధంగా మీ దగ్గర ఉన్న అమౌంట్ ను డైవర్కేషన్ చేసుకుని కొద్ది అమౌంట్ ల్యాండ్ మీద, కొద్ది అమౌంట్ ఎస్ఐపి పెట్టుకోండి. సేమ్ పీరియడ్ దానికి ఇవ్వండి. ఒక 15 years మీరు సిప్ అయిపోయిన తర్వాత చూస్తే ఎంత అమౌంట్ వస్తుందో అదే ల్యాండ్ మీద పెట్టిన అమౌంట్ 10-15 years తర్వాత చూస్తే ఖచ్చితంగా ల్యాండ్ అల్టిమేట్ గా వస్తుంది. ల్యాండ్ ఇచ్చిన రిటర్న్స్ ఏ వస్తువు ప్రపంచంలో ఇవ్వదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర విత్తనాలు ఉన్నాయి, నేను భూములు పెడితే ఏమవుతుంది? అది ఆ వృక్షం అవుతాయి. నా జేబులు పెట్టుకుని తిరిగితే ఏమి కాదు. డబ్బులు కూడా నా జేబులో, నా బ్యాంకులో పెట్టుకుంటే ఏమి కాదు. ఆ డబ్బులు కూడా మళ్ళీ భూమి మీద పెడితే ఆ వృక్షం కంటే పెద్ద వృక్షంగా తరతరాలు గుర్తుపడే విధంగా ఖచ్చితంగా అవుతుంది. ఈ భూమి మీద అందుకే అంటారు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే భూమి. ఇవాళ రేపు దీన్ని నమ్మేస్తాడు. వెంటనే బాబు ఫోన్ చేయాలి. హలో బావ, నేను. చెప్పు. నువ్వు ఇమీడియట్ గా పని చేయాలి. 5 కోట్లు ఇచ్చి దుబాయ్కి, 3 కోట్లు ఇచ్చి హాంకాంగ్ కి, 1 కోట్లు ఇచ్చి ముంబైకి ఒక మనిషిని అర్జెంట్ గా పంపించు. ఎందుకు? వాడెవడో కొనేసుకునే ముందు మనమే కొనేసుకుందాం. ఏంట్రా కొనేది? కొనడం ఏంటి? వాడు అమ్మేస్తాడు కదా. ఎవడు వాడు? అదేనండి.